ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 73వ శ్లోక వివరణ. కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర. కామ్య అంటే కోరదగినటువంటిది అని అర్థం. అటుకులకు ఆశపడే స్థితి నుండి అనంతానంత మోక్ష స్థితి దాకా మన కోరికల స్థాయిని పెంచేది అమ్మవారే. ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైన ఆశలను తీరుస్తుంది, ఆలోచన స్థాయిని పెంచుతుంది, చివరకు అపురూపమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అన్ని విధాల అందరూ కోరదగినది అమ్మవారే, కోరదగినటువంటిది అని ఈ నామానికి అర్థం. సృష్టి ప్రారంభం కాకముందు పరమేశ్వరుణ్ణి సృష్టికి సుముఖునిగా చేసిన రూప విశేషము ఆ దేవి. అందుకే ఆ తల్లి కామ్య అనబడుతోంది. కామము అనగా కోరిక. ఈ కోరికలన్నీ బుద్ధి వలన కలుగుతాయి. బుద్ధి జడ పదార్థం. అయితే బుద్ధికి చైతన్యం కలిగినప్పుడు పూర్వజన్మలలో చేసిన కర్మానుసారం ఈ కోరికలు కలుగుతాయి. అంటే జీవుల స్థాయిని బట్టే కోరికలు కలుగుతాయి, అంతేకాని అంతకన్నా ఎక్కువ కోరికలు కలగవు. అయితే ఈ కోరికలు 4 రకాలు: కామము, అర్థము, ధర్మము, మోక్షం. తాత్కాలికంగా ఇప్పుడున్న కష్టాలు పోయి సుఖంగా ఉండాలనుకోవడం ఇది కామం. వీరు అధముల కిందికి వస్తారు. జీవించినంత వరకు దుఃఖం లేకుండా సుఖంగా ఉండాలనుకోవడం ఇది అర్థం. వీరు మధ్యముల కిందికి వస్తారు. తనకు రాబోయే జన్మలలో దుఃఖం లేకుండా సుఖం పొందేట్లు కోరడం ఇది ధర్మం. వీరు ఉత్తముల కిందికి వస్తారు. అన్ని జన్మల్లోనూ నిత్య నిరతిశయ ఆనందాన్నే కోరడం ఇది మోక్షం. వీరు ఉత్తమోత్తమముల కిందికి వస్తారు. జీవులు కర్మఫలాన్ని అనుసరించే ఈ కోరికలు కోరుతారు. ఈ కోరికలన్నీ కూడా ఆ పరమేశ్వరి తీరుస్తుంది. పైన చెప్పిన కోరికల్లో మొదటి 3 సాపేక్ష కామములు కాగా 4వది నిరపేక్ష కామం. తర్వాతి నామం కామకళారూప. కామేశ్వరుని కళ యొక్క రూపమైనది అమ్మ అని అర్థం. మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామకళా బీజం అంటారు. ఈ క్లీం అనే అక్షరము క, ల, ఈం అని 4తో కూర్పు చేయబడింది. ఈ 4లో క, ల, ఈలను వదిలి 4వదైన బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటారో, పలుకుతూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని ఆగమశాస్త్రాల్లో చెప్పబడుతోంది. బిందువుతో కూడిన నాదం అయ్యవారైతే ఆ నాద రూపమే అమ్మవారు. ఈ రూపాన్ని కామకళా రూపం అంటారు. తర్వాతి నామం కదంబ కుసుమ ప్రియా. కడిమి పూల యందు ప్రేమ కలిగినది అని అర్థం. కదంబ వృక్షాన్ని నీప వృక్షమని, కడిమి చెట్టని, కలికి చెట్టు అని కూడా అంటారు. ఈ వృక్షము మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపించదు. ఈ కదంబ వృక్షంలో చాలా రకాలున్నాయి. ధారా కదంబ, భూమి కదంబ, ధూళి కదంబ, రాజధూళి కదంబ, రాజకదంబ. ఈ చెట్ట పూల నుండి వచ్చే రసం తీయగా ఉంటుంది. ఇది మంచి ఔషధ గుణం కలిగి ఉంటుంది కూడా. ఈ రసాన్ని లలితామాత ఇష్టంగా స్వీకరిస్తుంది. ఈ వృక్షము ప్రేతశక్తిని కూడా నిర్మూలిస్తుంది. ఈ చెట్టు అంటే పరమశివునికి కూడా చాలా ఇష్టమట. ఈ చెట్టుపైనే కృష్ణుడు గోపికల వస్త్రాలు దాచిపెట్టారు అంటారు. అమ్మవారు ఈ కదంబ వనంలో సదా నివసిస్తూ ఉంటారు. చెట్లలో లక్ష్మీప్రదమైనవి ఉన్నాయి. వాటిలో తులసి, కదంబ, బిల్వము ముఖ్యమైనవన్నమాట. వీటికి దళాలు కానీ పువ్వులు కానీ 3 ఉంటాయి. వీటిలో కడిమి పూలు అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి మరింత ప్రీతికరం. పైన చెప్పిన 3 చెట్లలో ఏ ఒక్క చెట్టైనా గృహంలో ఉండాలట, అది శుభం. ఒక మంత్రం, ఒక సుగంధ ద్రవ్యం, ఒక రంగు, ఒక ఆహార పదార్థం, వీటి సమ్మేళనమే ఒక తంత్రం అవుతుంది. పవిత్రమైన తంత్రసిద్ధి లేకపోతే ఆ ఇంట్లో పనులు శుభ్రంగా ఉండవు. పనివాళ్ళు కూడా సరిగా పనిచేయరు. ఆకాశం మేఘావృతమై ఉరుములు ఉరిమినప్పుడు కడిమి చెట్టు మొగ్గ తొడుగుతుంది. అంటే భువిని దివిని కలిపే వర్షాధారలంటే కడిమి చెట్లకు ఇష్టం. అమ్మవారికి కడిమి చెట్లకు ఈ విధమైన లక్షణంలో సామ్యం ఉండబట్టే అమ్మవారికి కడిమి చెట్లన్నా, కడిమి పూల గుత్తులన్నా చాలా ఇష్టం. కడిమి పూల యందు ప్రీతి కలిగినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం కళ్యాణి. శుభలక్షణములు కలది అని అర్థం.
కళ్యాణి పదానికి శుభమని, మంగళప్రదమని అర్థాలున్నాయి. ఎప్పుడూ శుభలక్షణాలతో ఉండి మెట్టినింటి కాపురానికి శ్మశానంలో అడుగుపెట్టినా ఆ శ్మశానాన్ని కూడా మంగళప్రదం చేసి సకల సృష్టి మహోత్సవానికి అక్కడ మంగళతోరణాలు కట్టించగల సర్వమంగళ కాబట్టే అమ్మవారు కళ్యాణి అనే నామంతో పిలువబడుతుంది. ఈ విధంగా విశ్వమంతా కళ్యాణ రూపంలో ఉండడం వల్ల ఈ పదానికి వాడుక భాషలో ప్రభుత్వం అని కూడా అనొచ్చు. ప్రభుత్వం అంటే పాలించేది, పోషించేది, రక్షించేది, నిర్ణయించేది, శిక్షించేది. సృష్టిలో శాంతికి, శుభానికి ఈ కళ్యాణి రూపంలో అశ్వారూఢయై సంచరిస్తూ ఉంటుంది అమ్మ జగజ్జనని. శుభప్రదమైన వాక్ సంపత్తి కావాలనుకునేవారు ఈ నామాన్ని జపించుకోవచ్చు. తర్వాతి నామం జగతీకంద. జగత్తుకు మూలమైనటువంటిది. మొత్తం జగత్తుకు మూలం జగజ్జనని అయిన అమ్మవారే కాబట్టి అమ్మవారికి జగతీకంద అనే నామం వచ్చింది. కళ్యాణి, జగతీకంద అనే 2 నామాలు అమ్మవారి అశ్వారూఢ, మదద్రవ అవతారాలకు సంబంధించినవి. మదం అంటే మొదట్లో పరవశత్వం అనే అర్థం ఉండేది. కానీ రాను పెద్ద చిన్న తేడాలు తెలియకపోవడం, పొగరెక్కడం అనే అర్థాలకు దారితీసింది. పరవశత్వంలో కూడా ఒళ్ళు తెలియకపోవడం ఉంటుందేమో కానీ పొగరెక్కడం అనేది ఉండదు. ఆధారమైన పునాది వంటిది. ఆ పునాది గట్టిగా ఉంటే దానిపై కట్టడం స్థిరంగా ఉంటుంది. ఈ సృష్టి మొత్తానికి జగతీకంద. ఆమె దేనికైనా కూడా దానిలో బలం, శక్తి ఆ జగన్మాతే. సర్వ జగత్తుకు మూలమైనది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం కరుణారస సాగర. దయాలక్షణానికి సముద్రం వంటిది అని అర్థం. అమ్మవారు అనురాగవల్లి. ఆ అనురాగానికి అవధులు లేవు. అవధులు అంటే హద్దులు లేకుండా ఉండేదాన్ని సముద్రం అంటారు. కాబట్టి అమ్మవారు అనురాగానికి, దయకు సముద్రం లాంటిది జగజ్జనని. కాబట్టి ప్రపంచంలోని సమస్త మానవ, జంతు, వస్తు సంచయం మీద అపారమైన ప్రేమ, దయా, దాక్షిణ్యం ఉంటాయి. అనంతం, అపారం అయిన సాగరం వంటి కరుణ కలిగినది తల్లి. ఆమె కరుణతో ఏదైనా పొందగలం. ఆ కరుణామృతం కోసమే ఇన్ని సాధనాలు చేస్తూ ఉంటాం. దయకు సముద్రం వంటిది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.